శ్రీ గణేశాయ నమః, శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం ఈ రోజున డిసెంబర్ మాసంలో సింహరాశి తెలుసుకుందాం. సింహరాశి మక 1, 2, 3, 4 పాదాలు, అలాగే పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదం సింహరాశిలోకి వస్తాయండి. ఈ రాశిలో స్త్రీలకి పురుషులకి ఈ డిసెంబర్ మాసంలో గ్రహ సంచారం బాగుంది. గత 3 నెలల కంటే ఈ మాసం బాగుంది అని చెప్పుకోవచ్చు. గతంలో చాలా బాధలు పడ్డారు, ఇబ్బందులు పడ్డారు. ఆ మబ్బు వీడినట్టు ఆ బాధలు కన్నీరు కష్టాన్ని బయటకు వచ్చేసారు. మీరు మబ్బు వీడినట్టు విడిపోయి చెప్పుకోవచ్చు. లేకపోతే గొప్ప అదృష్టవంతుడి ఈ మాసం సింహరాశి వారు డిసెంబర్ మాసం అదృష్టంతో చెప్పుకోవచ్చు. ఎందుకంటే గ్రహ సంచారం బాగుందండి, కాంబినేషన్ బాగుంది. ఇంట్లోని బయట కూడా మీరు సక్సెస్ అవుతారు. మీరు అనుకున్న పనిలో కార్యసిద్ధి లభిస్తుంది. అలాగే బంధుమిత్రుల యొక్క ఆదరణ లభిస్తుంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. గృహ నిర్మాణం చేపడతారు. భూగ్రహ సంబంధ లావాదేవీలు కూడా పూర్తవుతాయి. ఆర్థిక లావాదేవీలు కూడా కొలుకొస్తారు. అలాగే ఆస్తి విషయంలో కూడా కొలుకొస్తారు. కోర్టు వ్యవహారాలు ఉన్నవారు ఈ మాసంలో మీరు సక్సెస్ అవుతారు. మీకు తీర్పు అనుకూలంగా ఉంటది. ఇకపోతే నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన వ్యవహారాలు శ్రీకారం చుడతారు. ఇక సంఘంలో పరపతి పెరుగుతుంది. గౌరవ మర్యాదలు పొందుతారు. ఇది వరకు ఛీ అన్న వాళ్ళు శబాష్ అంటారు. ఇప్పుడు మీరు ఈ మాసం నిజం చెప్పాలంటే సింహరాశి వారు పట్టిందల్లా బంగారం అన్నట్టు ఉంటది. గోల్డెన్ పీరియడ్ చెప్పాలంటే ఇక మీదే ఆలస్యం, మీరు ప్రయత్నం చేయడమే బాగుందండి. అలాగే ప్రభుత్వం సంబంధించింది కార్యాలు కూడా పూర్తవుతాయి. పెద్ద పెద్ద వాళ్ళని కలుసుకుంటారు. పెద్ద పెద్ద రాజకీయ నాయకులను కలుసుకుంటారు. మీ పనులు పూర్తి చేయించుకుంటారు. అలాగే మీకు ఈ మాసం వాహన యోగం కనిపిస్తుంది. ఏముంది, పాత వాహనం కొత్త వాహనం లేదా డైరెక్ట్ గా కొత్త వాహనం తీసుకోవడం జరుగుతుంది. శత్రు జయం, వ్యవహార జయం, సంకల్ప సిద్ధి అన్ని బాగున్నాయండి. ఏవి అనుమానం లేదు. కంగారు పడాల్సిన పని అయితే లేదు. సింహరాశి వారు డిసెంబర్ మాసంలో ఇక మీదే ఆలస్యం, ప్రయత్నం చేసుకోండి. ఇతర దేశం వెళ్లే వారికి బాగుంది, ప్రయత్నం చేసుకోండి, మీరు సక్సెస్ అవుతారు. అలాగే సింహరాశి వారు ఇతర దేశంలో ఉన్నారు, మీకు కూడా బాగుందండి. ఉద్యోగరీస్తా ఉన్నారు, బాగుంది. మీకు ఒక స్థాయి పెరుగుతుంది. అంటే కాస్త ఒక స్థాయి పైకి వెళ్తారు. అంటే ఉద్యోగ విషయంలో ప్రమోషన్ రావడం లేదా కొత్తగా అవకాశాలు రావడం జరుగుతాయండి. విదేశాల్లో ఉన్న వారికి బాగుందండి. అలాగే వృత్తిపరంగా బాగుంది. ఎవరు ఏ వృత్తిలో ఉన్న వృత్తిలో రాణింపు ఉంటుంది. మీ స్కిల్ బయటపడుతుంది. అలాగే మీరు తలపెట్టిన కార్యాలన్నీ కూడా నెరవేరుతాయి. ఏదేమైనా సరే మీ సంకల్పం సిద్ధిస్తుంది. అన్ని రకాలుగా, అన్ని విధాలుగా, అన్ని రంగాల వారికి బాగుంది. అన్ని రంగాల వారికి బాగుంది. ప్రయత్నాలు చేసుకోండి. ఆలస్యం చేయవద్దు, అశ్రద్ధ చేయవద్దు. దయచేసి బద్ధకం వదలండి, బద్ధకాన్ని విడనాడండి. ఇకపోతే రియల్ ఎస్టేట్ రంగం వరకు బాగుంది. అలాగే స్పెక్యులేషన్ లాభిస్తుంది. మోటార్ ఫీల్డ్ వరకు బాగుంది. ప్రైవేట్ కాంట్రాక్ట్స్ బాగుంది. రాజకీయ నాయకులకు బాగుందండి. మీకు ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. ప్రజలకు మంచి సేవ అందిస్తారు. ఇక గౌరవ మర్యాదలు పొందుతారు. ఇక సినిమా టీవీ రంగంలో వరకు కూడా బాగుంది. మంచి సువర్ణ అవకాశాలు వస్తాయి. దాన్ని మాత్రం సద్వినియోగం చేసుకోండి. అన్ని రకాల వ్యాపారస్తులకు బాగుంది. కొత్తగా వ్యాపారం పెట్టుకోవచ్చు. జాయింట్ వ్యాపారస్తులకు బాగుంది. మంచి లాభాలు వస్తాయండి. ఇక ప్రైవేట్ పరంగా, ప్రభుత్వ పరంగా ఉద్యోగస్తులకు బాగుంది. ప్రమోషన్స్ తో కూడిన బదిలీలు రావచ్చు. శాలరీస్ పెరుగుతాయి. పై అధికారులతో ప్రశంసలు పొందుతారు. తోటి సహా ఉద్యోగులు మిమ్మల్ని గౌరవిస్తారు. మీ సలహా తీసుకుంటారు. వాళ్ళు సక్సెస్ అవుతారు. చదువుకునే విద్యార్థులకు బాగుందని చక్కగా చదువుతారు. బాగా చదవండమ్మా. అలాగే వివాహం కానీ అమ్మాయిల అబ్బాయిలు కూడా వివాహ ప్రయత్నం చేసుకోండి. ఇకపోతే సింహరాశి వారికి నేను ఈ మాసం చెప్పే పరిహారం చేసుకోండి, మీకు మంచి జరుగుతుంది. అది ఏమిటి అంటే ముఖ్యంగా ప్రతి వాళ్ళు కూడా ఈ సింహరాశి వారి ఈ మాసం సూర్య నమస్కారాలు చేసుకోండి, సూర్య ఆరాధన చేసుకోండి, ఆదివారం నియమాలు పాటించండి. అలాగే ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయం, సూర్య అష్టకం చదువుకోండి. ఒక ఆదివారం ఎర్రటి గోధుమలు ఎర్రటి వస్త్రంలో మూట కట్టి, కిలోంపావు గోధుమలు మూట కట్టి అయ్యగారికి దానం చేయండి. ఎర్రటి పళ్ళు, ఎర్రటి పుష్పాలు చేసుకోండి. అలాగే ఒక రాగి వస్తువు కూడా దానం చేయండి. అంటే రాగి పాత్ర, రాగి ప్లేట్ దానం చేయండి. లేకపోతే శివాలయంలో అభిషేకం చేయించుకోండి. అలాగే ఒక శనివారం రోజున మీరు శని భగవానికి తైలాభిషేకం చేయించుకోండి, సరిపోతుంది. ఇక మూగజీవులకి ఆహారం పెట్టండి. భిక్షకాలు దొరికితే భిక్షకాలకి ఆహారం పెట్టండి, ధనాన్ని ఇవ్వండి. ఇక గురువుని, బ్రాహ్మణ్ణి గౌరవించండి. అలాగే ఒకసారి మాత్రం పౌర్ణమి రోజున అమ్మవారి దేవాలయంలో అంటే చండీ హోమం చేస్తారు. పౌర్ణమి రోజున అమ్మవారి దేవాలయం చండీ హోమం చేస్తారు. మీకు ఎవరైనా సరే సమస్యతో బాధపడేవారు ఎవరైనా ఉంటే హోమం చేయించుకోండి. మీకు దగ్గరలో అమ్మవారి దేవాలయం సరిపోతుంది. మీరు ధైర్యం ఉండండి. మీ అందరికీ మంచి జరుగుతుంది.
సర్వేజన సుగుణమంతు శుభమతు స్వస్తి.